హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కారం పల్లీలు అనేవి అయితే చేస్తున్నాను. మన ఛానల్లో మంచి ఫుడ్ రెసిపీస్ అయితే పెడుతున్నాము. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో రెసిపీస్ అనేవి కామెంట్లో చెప్పండి. ముందుగా కావాల్సినన్ని పల్లీలు తీసుకోవాలి. పక్కా పెట్టుకొని తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు తీసుకొని అందులోకే వేసుకోవాలి. అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ అంతా పసుపు తీసుకొని దాంట్లోకే వేసుకోవాలి. ఇలా 3 వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా నీట్గా వాటర్ అనేవి నార్మల్గా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే వాటర్ ఎక్కువ పడితే పల్లీలు అనేవి మెత్తగా అయిపోతాయి. కొద్దిగా తక్కువగానే చిక్కగానే చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా ఉండలు లేకుండా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం చేసేటప్పుడు కొంచెం వాటర్ మాత్రం చూసి వేసుకోవాలి. చూసి వేసుకొని నిదానం కలిపి పక్కన పెట్టుకొని, నేను వచ్చి దీన్ని రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. మీరు గ్యాస్ మీద కానీ ట్రై చేయొచ్చు. ముందు పల్లీలు వేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని అవి బాగా కలుపుతూ వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అలా వదిలేసినామంటే మాడిపోతాయి కదా. అందుకే కలుపుతూ బాగా మొత్తం అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కొన్ని మాడిపోతాయి, కొన్ని ఇంకా కాలవు. అందుకే కలుపుతూనే బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మొత్తం బాగా వేగేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు పల్లీలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. అది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తానికి ఆఫ్ చేసి హై హీట్ మీద ఉండగానే అది వేసుకొని మసాలా పేస్ట్ అనేది వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గ్యాస్ మాత్రం ఆన్ చేయకూడదు. ఆన్ చేస్తే మాడిపోతుంది. అలా ఆఫ్ చేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసి తీస్తే టేస్టీ కారం పల్లీలు అనేవి రెడీ అవుతాయి. చాలా టేస్టీగా మంచిగా వస్తాయి. కొద్దిసేపు ఒక 20 నిమిషాల వరకు గాలికి వదిలేస్తే బాగా క్రిస్పీగా అనేవి తయారవుతాయి. వీటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.